మహాధర్నా కార్యక్రమానికి విచ్చేసినటువంటి నిరుద్యోగ మిత్రులందరికీ, దాంతో పాటు మీడియా మిత్రులందరికీ, పోలీస్ బృందానికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ మహాధర్నా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఈ యొక్క జూన్ 2 నాడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సందర్భంగా నిరుద్యోగులకు శుభవార్త తెలియజేస్తారనేటువంటిది మేము అనుకుంటా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరు జూన్ 2 నాడు ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల చేయకపోతే మీరు తట్టుకోలేరు. మళ్ళీ ఈ యొక్క నిరుద్యోగుల నుంచి అంత పెద్ద మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఈ మిలియన్ మార్చ్ లాంటి అంత పెద్ద కార్యక్రమాన్ని కూడా మేము సన్నద్ధం అవుతామన్నటువంటిది కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకన్నా ఇప్పటికి రేవంత్ రెడ్డి గారు ఇస్తామని చెప్తున్నారు కదా, ఎందుకు ఇక్కడ ధర్నా పెట్టాల్సిన అవసరం? గౌరవ ముఖ్యమంత్రి గారు, మీ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత 17 నెలలు అయిపోయింది, ఒక్క నోటిఫికేషన్ అని ఇచ్చారు. అయ్యా, మీరు 11,000 మాత్రమే ఇచ్చేసి 50,000 60,000 ఇచ్చేసినాం అనేటువంటిది చెప్తా ఉన్నారు ప్రతి ఒక్క పబ్లిక్ మీటింగ్ లో. మీరు ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి దాన్ని నిజం చేద్దాం అనుకుంటా ఉన్నారు, కానీ అది కుదరదు. మీరు ఇచ్చింది 11,000 కంటే ఒక్కటి ఎక్కువైనా కానీ మమ్మల్ని ఉరి తీయండి. మీరు వేసేటువంటి ఏ శిక్షకైనా మేము ధైర్యంగా ఎదుర్కొంటాం. అదే మీరు 11,000 కంటే ఒక్క ఉద్యోగం ఎక్కువ వేసినామని నిరూపించకపోతే ఈ యొక్క ధర్నా చౌక్ వచ్చి మీరు మీ యొక్క ముక్కు నేలకు రాయండి. బట్టి విక్రమార్క గారు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, అదే కోదండ రామరెడ్డి సార్ కావచ్చు, ఆకునూరి మురళి కావచ్చు, ఈ యొక్క గ్రంథాలయ చైర్మన్ అయినటువంటి రియాజ్ సార్ కావచ్చు, మీరు మా యొక్క భుజాల మీద మమ్మల్ని తొక్కి మీరు అధికారంలోకి వచ్చారు, కానీ ఈ రోజు మమ్మల్ని విస్మరించారు. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తా ఉన్నా, మీరు 1,50,000 ఉద్యోగాలు ఇవ్వలేదు. 2 లక్షల జాబ్ క్యాలెండర్ అనేటువంటి అందులో 2 లక్షలు ఇస్తామన్నారు ఏడాదికి. మీ రాహుల్ గాంధీ గారు వచ్చి చిక్కడపల్లిలో ఛాయ్ తాగి వెళ్తారు. ప్రియాంక గాంధీ గారి వచ్చి యూత్ డిక్లరేషన్ అనేటువంటిది విడుదల చేశారు కదా, దానికి ఎక్కడ ఉంది విలువ? రంగుబాజ్ మాటలు మాత్రమే మాట్లాడారు. రాహుల్ గాంధీ గారు కావచ్చు, ప్రియాంక గాంధీ గారు కావచ్చు, ఈ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ కి సంబంధించినటువంటి లీడర్లు ఆనాడు వచ్చింది, కానీ ఈనాడు ఒక్కరు కూడా తెలంగాణకు రావట్లేదు. డైరెక్ట్ గా వాళ్ళకు మూటలు అందుతున్నాయి తెలంగాణ ప్రభుత్వం నుంచి, అందుకే వాళ్ళు నోరు వెళ్తుండలేదు. రాహుల్ గాంధీ గారు, మీరు చిక్కడపల్లి లైబ్రరీకి వస్తే మీ యొక్క బట్టలు ఊడదీస్తాం. మీరే కదా ఆ రోజు వచ్చి ఛాయ్ తాగి వెళ్ళిపోయారు. మీకు మాత్రం హెచ్చరిస్తా ఉన్నాం, जो रंगबाज जो राहुल गांधी जी आप जो वादा दिया था वो 2 लाख नौकरी देने की वो फुलफिल करना पड़ता है ना। तो आप रंगबाज हो, प्रियंका गांधी जी आप भी रंगबाज हो। यूथ डिक्लेरेशन जो आप बात किया था, कहाँ है आपकी वादा पूरी नहीं हुई। जब यहाँ ये मुख्यमंत्री रेवंत रेड्डी जी भी ये भी रंगबाज है, ये तमाम लोग कांग्रेस पार्टी के लोग रंगबाज है। ఈ యొక్క ఉసరివెల్లి మాటలు మాత్రమే మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అని తెలియజేస్తా ఉన్నాం.